పల్లెటూళ్ళలో స్వాతి అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఆశ ఎక్కువ, కోరికలు ఎక్కువ. పెద్ద భవంతులు కట్టుకుని అందులో మహారాణిలా ఉండాలని ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. ఛానల్ చేంజ్ చేద్దామంటే రిమోట్ పని చేయలేదు. ఏమైంది దీనికి? కానీ ఆ రిమోట్ పని చేయలేదు. ఇది కూడా పాడైంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తా? మా అత్త ఇంటికి పోయి ఈ టీవీకి వచ్చే రిమోట్ ఉన్నదేమో చూసొస్తా. స్వాతి అత్త వనజ రోట్లో బియ్యం దంచుతూ ఉంది. ఏందత్తమ్మా, బియ్యం పట్టేస్తే కాదా దంచుతున్నావు? నాకు దంపుడు బియ్యమే ఇష్టం. పట్టించిన బియ్యం అవి నా కడుపుకు పడవు. అబ్బో, ఏందే ఇట్లొచ్చినావు? ఏం లేదు, టీవీ రిమోట్ ఖరాబ్ అయ్యింది. మన ఇంట్లో పాత రిమోట్ ఏమైనా ఉన్నదా? పాత రిమోటా? నా దగ్గర ఒక పాత రిమోట్ ఉండే. అది ఏడుందో దేవులాడొస్తారా? జాగ్రత్త. జాగ్రత్తనా? ఇదేమన్నా బంగారమా వెండా దొంగలెత్తుకుపోతారని జాగ్రత్త పడనీకి? అంతకన్నా ఎక్కువ. అది మామూలు రిమోట్ కాదు, మ్యాజికల్ రిమోట్. మ్యాజికలా? అంటే ఇంట్లోకెళ్ళి పావురాలు, పతంగులు, కోడిపిల్లలు తీయొచ్చా అత్తమ్మా? అట్లయితే ఇంట్లోకెళ్ళి ఓ నాటుకోడిని తీయండి. తిని చాలా రోజులైతుంది. రాత్రి వండుకుందాం. ఆపుతావా? మ్యాజికల్ అంటే కోళ్ళు, మేకలు వచ్చిందేనా? ఇంకేముండదా? మరేందో చెప్పుర్రీ. దీనితో టీవీని మాత్రమే కాదు, దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు. పక్షులు, వస్తువులు, కార్లు. నిజంగానా అత్తమ్మా? నేను దీన్ని జాగ్రత్తగానే చూసుకుంటా. వెళ్ళొస్తా. మా అత్త నిజమే చెప్పిందా? నన్ను మోసం చేయనీకి, పిచ్చిదాన్ని చేయడానికి ఇట్లా చెప్పిందా? ఏదైతే అదయింది. ఓసారి ట్రై చేసి చూస్తా. ఒక గుడి ముందు రాహుల్ అనే అతను కొత్తగా బండి కొని పూజ చేయిస్తూ ఉన్నాడు. బాబు, ఈ నిమ్మకాయ బండి కింద పెట్టి నా జేబులో వెయ్యబెట్టి బండి స్టార్ట్ చేయి నాయనా, నిన్నెవ్వడు ఆపలేడు. వందిచ్చి నిమ్మకాయ పెడితే యమధర్మరాజు వచ్చి కాలడ్డం పెడతాడా? స్వాతి రిమోట్తో ఆ బండిని కంట్రోల్ చేసి ముందుకు వెళ్లేలా చేసింది. ఆ బండి ఒక్కసారిగా ముందుకెళ్ళింది. బండి ఎదురుగా ఉన్న గోడని గుద్దుకుని నుజ్జు నుజ్జు అయిపోయింది. 1000తో పోయేది ఇప్పుడు ఇంకో 1,00,000 పడింది. హాయ్, ఇది నిజంగానే మ్యాజికల్ రిమోట్ లెక్కుంది. ఆ రిమోట్తో ఆడుకుంటూ ఇంటికెళ్తుంది. ఈమె ఇంటి దగ్గర వరకు వచ్చింది. అప్పుడే ఆమె భర్త చంటి ఆఫీస్ నుంచి వచ్చి కార్ దిగి లోపలికెళ్తున్నాడు. ఇప్పుడు మా ఆయన్ని కొద్దిసేపు భయపెడదాం. ఈ రిమోట్తో ఆ కార్ని ఆడిద్దాం. రిమోట్తో కార్ని మూవ్ చేద్దామని చూసింది. కానీ అదే టైంకి ఒక రోడ్ రోలర్ ఆమె కార్కి అడ్డం వచ్చి ఈ రిమోట్ సెన్సర్కి యాక్టివేట్ అయింది. అది గమనించని స్వాతి కారే కదులుతోంది కావచ్చు అనుకుని రిమోట్ మీదున్న బటన్ అన్ని నొక్కుతోంది. రోడ్ రోలర్ వెళ్ళి చంటి కార్ మీదకి ఎక్కేసింది. చంటి కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. అయ్యో, ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యిందే. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఏం చేసినావే? నేనేం చేయలేదండి. నిజం చెప్పు, లేదంటే? స్వాతి భయపడి జరిగిందంతా చెప్పింది. చెత్త మొహం దానా. గుళ్ళు బళ్ళు ఇద్దరూ ఒక టీ స్టాల్ దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. అరే బల్లు,
ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసి యాస్టకొస్తుందిరా బై. అవురా గుళ్ళు, నాకు బి రోజు రోజుకి జేబులు కొట్టే సిసుగొస్తుంది. ఇప్పటికెళ్ళైనా ఏదన్నా పెద్ద దొంగతనం చేయనికి ప్లాన్ చేయాలి. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి పుంగుపుషర్ విమానం పూ అని సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. అరే బల్లు, ఇదేం విమానం రా ఊ అని సప్పుడు చేస్తుంది? నీకు తెలియదా అరా, పుంగ్ఫిషర్ విమానం గాసప్పుడుతోనే ఫేమస్ అయ్యింది. అట్లనా? ఈ విమానం ఓనర్ ఎవరు మళ్ళా? దాని ఓనర్ విజయ్ దాలియా ఇండియాలోనే పెద్ద వ్యాపారవేత్త. రోజుకి లక్షలు సంపాదిస్తాడు, కోట్ల వ్యాపారం నడిపిస్తాడు. నడు, వాళ్ళింట్లోనే లూటీ చేద్దాం. గుల్లు విజయదాల్యా గురించి రీసెర్చ్ చేశాడు. అతను ఎప్పుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎవర్ని కలుస్తూ ఉంటాడు, అతని గురించిన పేపర్ కట్స్ ని గోడకతికించాడు. గుల్లు రిసార్ట్కి వెళ్ళాడు. రిసార్ట్లో పూల్ దగ్గర అమ్మాయిలతో సెల్ఫీలు దిగుతూ రెయిన్ డాన్స్ చేస్తున్నాడు. గుల్లు తన దృష్టంతా విజయదాల్యా మీదనే ఉంచాడు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? నా పేరు గుళ్ళు బట్లీవాలా. హ్యాగలో దాల్యా మెడలో ఉన్న బంగారు గొలుసుని గుల్లు కొట్టేశాడు. గొలుసు తీసుకుని నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. నగల వ్యాపారి ఆ గొలుసును చూసి, అరే గుళ్ళు, ఏడగొట్టుకొచ్చినావు, గిది బంగారం కాదు. కొన్ని రోజుల తర్వాత ఒక పార్టీ మీటింగ్లో, హలో విజయ్ దాలియా, గుర్తుపట్టినవా? హ్యాగలో ఇద్దరూ గట్టిగా నవ్వారు. గుల్లు టైం చూసి దాల్యా పర్స్ని కొట్టేశాడు. చాటుగా ఓపెన్ చేసి చూస్తే అందులో కార్డ్స్ తప్ప ఇంకేమీ లేవు. అరే గుల్లుగా, నీది చిన్న దిమాక్రా బై. పెద్ద పెద్దోళ్ళు పైసలు పెట్టుకోరు, కార్డ్స్ పెట్టుకుని తిరుగుతారు. కార్డ్స్ చూసి సంతోషపడ్డాడు. గుల్లు షాపింగ్ చేశాడు. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక, సార్, మీ కార్డు పనిచేయట్లేదు. అవునా? ఇగో ఈ కార్డు ట్రై చేయి. ఏ కార్డు పనిచేయట్లేదు సార్. షాప్ వాడు ఆ మాట అనగానే గుల్లు ఆ బట్టలు పట్టుకుని పారిపోతాడు. కొంచెంలా బయటపడ్డా, అయినా వాడే మంచిరా, ఒక్క కార్డు కూడా పనిచేస్తలేదు. వారం గడిచాక విజయదాల్యా వాష్రూంలోకి వెళ్ళాడు. విజయదాల్యా అటు వెళ్ళగానే గుల్లు సూట్ కేస్ని ఓపెన్ చేసి చూశాడు. అందులో నకిలీ నోట్లున్నాయి. వెంటనే సూట్ కేస్ మూసేశాడు. అతను సూట్ కేస్ ముయ్యగానే విజయ్ వచ్చాడు. ఏం పెద్దనా, ఎంత మోసగానివి నువ్వు! ఈ నోట్లు కూడా నకిలీవేనా? నీ గొలుసు ఎత్తుకపోయినా, తీరా చూస్తే అది గిల్టుది. నీ పర్స్ ఎత్తుకపోయినా, అందులో ఉన్న ఒక్క కార్డు కూడా పనిచేస్తలేదు. అరే తామే, ఊకోవా, ఇంకా తమ్ముడేంది, నిన్ను నమ్మి మొత్తం ఆగమైపోయినా. అరే ఈసొంటి పనులన్నీ నాకెక్కడ మంచిగా అనిపిస్తాయి. నువ్వు మనోని కాబట్టికే నీకు చెప్తున్నా. లోడీ సర్కార్ వచ్చినాక నా దగ్గర ఉన్న పైసలన్నీ బ్యాంకులో బ్లాక్ అయిపోయినాయి. ఏమంటున్నారు సార్? మీరే బ్యాంకులో 9,000 కోట్లు కొట్టేసి దర్జాగా తిరుగుతున్నారని అందరు అంటుంటే ఇన్నా. ఏ అవన్నీ ఇడ్సిపెట్టు. నీకు దొరలేక సుఖంగా దర్జాగా ఉండే బతుకు కావాలా వద్దా? కావాలి, ఎందుకొద్దు? నా పైసలు బయటకు వచ్చినాయి అనుకో, 50-50. 50-50? నిజంగానా? యా, కానీ 10 లక్షలు కావాలి తమ్మి. అది నీ నుంచి అయ్యే పని కాదు, కానీ ఇడ్సిపెట్టు. అరే సార్, 10 లక్షలు తెచ్చుడైతే నాకు సిటికెల పని, కానీ ఇక 10 లక్షలు ఎందుకు సార్? అరే తామి, పైసలు బయటికి రావాలంటే లంచాలు ఇయ్యాలి కదా. అయితే నువ్వు రెడీగుండు, నేను ఇప్పుడే పోయి పైసలు తీసుకుని వస్తా. కొంచెం సేపటి తర్వాత గుల్లు 10 లక్షలు ఒక సూట్ కేసులో పెట్టుకుని వచ్చి దాల్యాకి ఇచ్చాడు. ఆ డబ్బు చూసి విజయ్ కళ్ళు మెరుస్తున్నాయి. విజయ్ మనసులో ఆనందపడుతున్నాడు, కాని బయటకు టెన్షన్ నటిస్తున్నాడు. ఏమైంది సార్? 10 లక్షలు తెచ్చినా కదా, అయినా నువ్వు ఖుషిగా లేవు. అరే గుల్లో, ఏం చెప్పాలి, ఆ స్విస్ బ్యాంక్ ఆఫీసర్ రాబర్ట్ డికోస్టా మంచోడు కాదు, మస్తు పిసినారోడు. ఇది వరదాకా 10 లక్షలు తెమ్మన్నాడు, ఇప్పుడేమో 25 లక్షలు పట్టుకొని రమ్మంటుండు. కాని పనిగోళ్ళు, ఈ పైసలు తీసుకుని పో,
థ్యాంక్స్. అరే సార్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నా కదా, ఎట్లనన్నా చేద్దాం తీ. అని గుల్లు డబ్బులు తెచ్చి ఇస్తూనే ఉన్నాడు. పేపర్లలో దొంగతనాల గురించి వస్తోంది. చలాగోళ్ళు, ఇక మంచి రోజులు వచ్చినాయి. రేపటి నుంచి నీ దశ మొత్తం మారిపోతుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. గుల్లు ఆనందంగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఛానల్స్ మారుస్తూ ఉండగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. విజయ్ దాల్యా 9,000 కోట్లు బ్యాంక్లో తీసుకుని తన పుంగ్పుషర్ విమానంలో పారిపోయాడు. అరే దాలియా సార్, అరే ఒక్కడే ఎడిపోతాండు. దాలియా సార్, ఒక్కనే ఎడిపోతున్నావు. విజయ్ దాల్యా నవ్వుతూ బాయ్ బాయ్ గుల్లు అని సైగ చేస్తున్నాడు. విమానం ఫుర్రనుకుంటూ ఎగిరిపోయింది. వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యాయి. పోలీసులొచ్చి ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.